కాంగ్రెస్ పార్టీ బీసీలని రెచ్చగొట్టడానికి బాగా వాడింది కులగణన అన్నటువంటిది. ఎందుకు చెయ్యరు? ఎందుకు చేయకూడదు? ఎవరిని మోసం చేస్తున్నారు ఇదంతా. 70 ఏళ్ల పాటు ఈ స్వతంత్ర భారతం 77 ఏళ్లలో 50, 60 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తను అంతకాలం ఎందుకు చేయలేదో తెలియదు. ఇప్పుడు ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని ఓ పక్కన కథ నడిపిస్తోంది. అయితే తన పాలిత రాష్ట్రాల్లో చేస్తానంది. వాస్తవంగా బీహార్‌లో అంతకుముందు నితీష్ కుమార్ చేసేసాడు. అయిపోయి అక్కడేమన్నా మారిందా అంటే జీవితాలు అంటే ఏం లేదు. తాజాగా ఇటు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి తీసుకొనొచ్చారు. ఏది కర్ణాటకను, తెలంగాణ. ఈ 2 చోట్ల కులగణన అయ్యాక బీసీ సంఘాలే అభ్యంతరం వ్యక్తం చేసినాయి. మీరు చేసిన లెక్కలు తప్పని చెప్పేసి. దాంతో బీసీల నుంచి ప్రయోజనం పొందుదాం అనుకుంటే నెగిటివ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీసీలు దాదాపు 70-80% మేమే ఉన్నామని చెప్తుంటారు. అట్లాంటి సందర్భంలో లేదు వీళ్ళు 45%, 50% ఉన్నారంటే వాళ్ళు వ్యతిరేకం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ తెలంగాణలో మళ్ళీ వెరిఫికేషన్ అన్నారు. ఇప్పుడు అట్లాగే అక్కడ కర్ణాటకలో అధిష్టానం పిలిచి మరి కర్ణాటకలో మళ్ళీ బీసీ కులగణన చేయమని చెప్పిందంట. అంటే అక్కడ ప్రజల్లో అసంతృప్తి ఉందన్నట్టు. తద్వారా వీళ్ళు అదేమన్నా బూమరాంగ్ అవుతుందా బీసీ కులగణన అనేది చూడాల్సి ఉంది.